గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంకురం ఆర్గానిక్ ఫార్మర్స్. సో ఈరోజు మీకు మనము కొత్తగా పెట్టుకున్న ఈ హైబ్రిడ్ ఇన్వర్టర్ ఆర్ హైబ్రిడ్ సోలార్ సిస్టమ్ గురించి చెప్పాలి. సో మీకు తెలిసిందే, మనకి 5 కిలోవాట్ సోలార్ ప్యానల్స్ ఉన్నాయి ఇంటి మీద. సో ఇప్పటి వరకు మనం జస్ట్ ఆ పవర్ గవర్నమెంట్ పంపి సో మనము బిల్లు కవర్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ మనము పల్లెటూరులో ఉంటున్నాము. సో అక్కడ మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వెదరు. అప్పుడప్పుడు మనకి పవర్ కట్స్ ఉంటాయి. సో వెదర్ బాగాలేనప్పుడు చూసారా, ఈరోజు వెదర్ డల్గా ఉంది. సో రీజన్ ఏదైనా కానీ పవర్ లేదనమాట. సో పవర్ లేనప్పుడు ఏంటంటే మనము ఈవెన్ దో మన సోలార్ ప్యానల్స్ పవర్ జనరేట్ చేసినా మనం వాడుకోలేని పరిస్థితి అనమాట. సో ఎందుకంటే గ్రిడ్ లేదు కాబట్టి, సో గ్రిడ్కి పంపలేదు, గ్రిడ్ నుంచి మనకి పవర్ రాదు. సో ఇప్పుడు చూసారా, ఇదే అనమాట సిస్టము. ఇక్కడ ఆఫ్ గ్రిడ్ అని చూసారా, ఈ ఆఫ్ గ్రిడ్ అంటే పవర్ లేదని. సో లెఫ్ట్లో సోలార్ చూసారా, మనకి 0.12 కిలోవాట్ జనరేట్ చేస్తుంది. సో బ్యాటరీ 99% ఉంది. సో మన ఇంటికి 0.12 అవసరం ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ మన ఇంటికి ఎంత అవసరమో అంత జనరేట్ చేస్తుంది అనమాట సోలార్ ప్యానల్స్. సో ఇక్కడ ఈ బ్యాటరీ అనేది ఉండడం వలన, ఇది కూడా 5 కిలోవాట్ లిథియం బ్యాటరీ ఉండడం వలన మనకేంటంటే మనకి ఇంట్లో ఉండే అన్ని అప్లయన్సెస్ ఇంక్లూడింగ్ మన సింగిల్ ఫేస్ మోటార్, ఇంకా ఫ్రిడ్జ్, ఏసీ, ఫ్యాన్లు అన్నీ కూడా మనకి అన్ఇంటరప్టెడ్గా మనకి ఒక 20 అవర్స్ పాటు మనకి అసలు పవర్ అంటే ఏం లేకున్నా కానీ రన్ అవుతుంది. సో అది దీంట్లో ఉండే బ్యూటీ అనమాట. సో చాలా బాగుంది సిస్టము. సో మన ఇంతకుముందు మన రెడాన్షియా ఉన్నారు కదా, సో ఆ సోలార్ ప్యానల్ కంపెనీ వాళ్ళే వచ్చి ఇది ఇన్స్టాల్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మనము దీన్ని యాప్ కోడ్ వేసుకొని యాప్లో కూడా చూసుకోవచ్చు. చూడండి, నా ఫోన్లో ఉండే యాప్ ఇందుకు క్లియర్గా చూపిస్తుంది. 184 వాట్స్ జనరేట్ చేస్తుంది. ఇంకపోతే మన ఇంటికి వచ్చేమో 225 వాట్స్ అవసరం ఉంది. సో ఆ 184 - 225 ఆ రిమైనింగ్ 31 వాట్స్ బ్యాటరీ నుంచి వస్తుంది అనమాట. సో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. సో ప్రొడక్షన్ టుడే ఇప్పటికి సోఫార్ మనకి 5.1 కిలోవాట్ జనరేట్ అయింది. సో 5.1 కిలోవాట్ అంటే 5 యూనిట్లు అనమాట. ఇప్పటికి 5 యూనిట్లు మనం పవర్ జనరేట్ చేయగలిగాము. సో ఇట్లా దీంట్లో కూడా మానిటర్ చేసుకోవచ్చు. సో మాకు చాలా యూస్ఫుల్గా ఉంది. అసలు పవర్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. సో దట్ ఏంటంటే మనం జనరేట్ చేసే గ్రీన్ ఎనర్జీని మనమే యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అనదర్ బ్యూటీ. సో సిస్టమ్ మాకు ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. సో వెదర్తో సంబంధం లేకుండా అనమాట. మీకు వాతావరణం ఎలాగైనా ఉండనివ్వండి, సో క్లౌడీగా ఉండనివ్వండి, సో కరెంట్ లేకుండా ఉండనివ్వండి, సో మనకి అంత సంబంధం లేకుండా ఎక్సలెంట్గా మనకి ఇంట్లో అన్ని అవసరాలకి సరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు జస్ట్ కామెంట్లో పెట్టండి, నేను అది ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.